హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు టీఎస్ లాస్ట్ 2024లో ర్యాంక్ సాధించారు. మీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజీలో సీట్ వస్తుందని నమ్మకంలో ఉన్నారు. అయితే ఈ వీడియో మీకు ఈ వీడియోలో మనం తెలంగాణలో మొత్తం అన్ని కాలేజెస్ ఉన్నాయి. ఒక్కో కాలేజీలో ఒక సీట్స్ ఉన్నాయి. ఏ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందో సేమ్. మొదటిగా ఉస్మానియాకు అఫిలియేట్ అయిన కాలేజెస్, వాటిలో ఫీజ్ స్ట్రక్చర్స్ మరియు కట్ ఆఫ్ ర్యాంక్ అయితే చూద్దాం. సో ఉస్మానియా రిలేటెడ్లో హైదరాబాద్లో ఏ కాలేజెస్ ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ మనకి దిస్ ఇస్ ద టాప్ కాలేజ్, యూనివర్సిటీ లా కాలేజ్ ఆఫ్ లా ఉస్మానియా యూనివర్సిటీ. సో మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో అదేవిధంగా ఈ కాలేజ్లో వచ్చేసి ఇంటేక్ 60 స్టూడెంట్స్ తీసుకుంటారు. ఫీ వచ్చేసి 16,000 పర్ యానం. కట్ ఆఫ్ ర్యాంక్, ఈ కట్ ఆఫ్ ర్యాంక్ అనేది 2023లో జరిగిన ఎల్ఎల్బి ఎంట్రన్స్ ఎగ్జామ్, ఎల్ఎఫ్పి పిఎస్ లాస్ట్లో దాన్ని బేస్ చేసుకొని ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి. సో ఈ ఇయర్ కూడా ఇంచుమించులో అదే విధంగా ఉండొచ్చు. సో మీరు చూసినట్టయితే ఓపెన్ కేటగిరీ మేల్ అయితే 30, ఫీమేల్ డేటా లేదు కాబట్టి ఇంచుమించుగా అరౌండ్ 30-40 ఆ ర్యాంక్ లో వచ్చిన వాళ్ళకి ఓపెన్ కేటగిరీగా ఓపెన్ కేటగిరీ ఫీమేల్ లో మనకు ఉస్మానియాలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఎస్సీలో చూసినట్టయితే మెయిల్ 29, ఫీమేల్ 824, ఎస్టీలో అయితే మెయిల్ 134, ఫీమేల్ 628 గా ఉంది. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్ చూసుకున్నట్టయితే అనంత లా కాలేజ్, ఇది వచ్చేసి మనకు కట్పల్లిలో ఉంది. కాంటాక్ట్ నెంబర్ దీనిపైన చూడొచ్చు. దీనిలో వచ్చేసి 240 మెంబర్స్ ఇంటేక్ తీసుకుంటారు. ఫీ వచ్చేసి అరౌండ్ 30,000 పర్ యానం ఉంటుంది. సో ఈ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు. సో 100% ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. దీనికి వచ్చేసి కౌన్సిలింగ్ ఫీ, ఒకవేళ మేనేజ్మెంట్ సీట్ కనుక వెళ్ళినట్టయితే అప్పుడు బేస్డ్ ఆన్ కాలేజ్ ఫీ అనేది వ్యారీ అవుతుంది. ఈ ఇంటేక్ కూడా వచ్చేసి ఓవరాల్ ఇంటేక్. సో ఈ ఓవరాల్ ఇంటేక్ లో 80% కౌన్సిలింగ్ ద్వారా, మిగిలిన 20% వచ్చేసి మేనేజ్మెంట్ కోటాలో ఉంటుంది. సో ఈ కాలేజ్ లో కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి ఓపెన్ లో అయితే 2249 మెయిల్, ఫీమేల్ అయితే 5,000, మెయిల్ ఎస్సీ అయితే 6,000 చేంజ్, ఫీమేల్ అయితే 12,000 చేంజ్, మెయిల్ ఇన్ ఎస్టీ అయితే 9,500, ఫీమేల్ అయితే 18,000. సో ఈ కట్ ఆఫ్స్ కూడా కొంచెం అటు ఇటుగా సేమ్ ఉండొచ్చు ఈ ఇయర్ కూడా. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి అరవై లీగల్ సైన్స్ అకాడమీ మండలగూడ. సో ఈ కాలేజ్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ కాలేజ్ లో కూడా ఇంటేక్ వచ్చేసి 240, ఫీజ్ వచ్చేసి 29,000 పర్. కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి సో మెయిల్ ఓపెన్ కేటగిరీలో 2,500, ఫీమేల్ అయితే కనుక అరౌండ్ 5,400 లాగా ఉంది. సో ఈ ఎస్సీ అయితే 6,500, ఫీమేల్ అయితే 30,600. అలా మెయిల్ ఇన్ ఎస్టీ అయితే 10,763, అరౌండ్ 10,800. సో ఫీమేల్ అయితే కనుక 18,900, అరౌండ్ 19,000 వాళ్ళకి కూడా. ఎస్టీలో అయితే ఈ కాలేజ్లో రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాలేజ్ వచ్చేసి మస్తానా లా కాలేజ్, మొయినాబాద్. కాంటాక్ట్ నెంబర్ మీరు స్క్రీన్ పై చూడొచ్చు. అలాగే దీంట్లో వచ్చేసి 120 సీట్స్ ఇంటేక్ ఉన్నాయి. ఫీజు వచ్చేసి అరౌండ్ 25,000 పర్. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఓపెన్ లో అయితే 2,500, ఫీమేల్ అయితే కనుక 6,000. మెయిల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అరౌండ్ ఒక 10,000 మెయిల్ అయితే ఎస్సీలో వచ్చే ఛార్జెస్ ఉన్నాయి. ఎస్టీలో చూసుకున్నట్టయితే మీకు మెయిల్ 10,600. సో ఎస్సీలో కూడా అరౌండ్ ఇంచుమించు అదే విధంగా ఉండొచ్చు. ఫీమేల్ కేటగిరీలో వచ్చేసి ఫీమేల్ ఎస్టీలో వచ్చేసి 19,219. సో నెక్స్ట్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ వచ్చేసి కాలేజ్ ఆఫ్ లా ఫర్ ఉమెన్, ఆంధ్ర మహిళా సభ. ఇది వచ్చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ నగర్ ఏరియాలో ఈ కాలేజ్ ఉంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఫీమేల్. దీనిలో అప్రాక్సిమేట్ గా 180 సీట్స్ ఉన్నాయి. ఫీజ్ వచ్చేసి 25,000 పర్. కట్ ఆఫ్ ర్యాంక్ మీరు చూసుకుంటే ఓన్లీ ఫీమేల్ కాబట్టి ఫీమేల్ రేట్ ఏదైనా ఉంది. ఓపెన్ కేటగిరీలో అయితే 3,800, ఎస్సీ అయితే 9,100, ఎస్టీ అయితే 16,000, అరౌండ్ 17,000 మనకి ఫీమేల్ అయితే ఈ కాలేజ్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్, బాబీగుంపల్లి. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పై చూడొచ్చు. అదేవిధంగా దీంట్లో ఇంటెక్ వచ్చేసి 120, ఫీజ్ వచ్చేసి 25,000 అటు పర్. కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసినట్టయితే మీరు మెయిల్ అయితే కనుక ఈ ఓపెన్ కేటగిరీ 1,200, ఫీమేల్ అయితే 2,800, మెయిల్ ఇన్ ఎస్టీ 2,600, ఫీమేల్ అయితే 6,500, మెయిల్ ఇన్ ఎస్టీ అయితే 4,000, ఫీమేల్ ఇన్ ఎస్టీ అయితే 17,000. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి కేశవ మెమోరియల్ లా కాలేజ్, ఇది నారాయణగూడలో ఉంది. కాంటాక్ట్ నెంబర్ చూడొచ్చు. అదేవిధంగా దీంట్లో ఇంటేక్ వచ్చేసి 180 సీట్స్ ఉన్నాయి. ఫీజ్ వచ్చేసి 20,000. కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ మెయిల్ 1,370, ఫీమేల్ అయితే కనుక 3,700, ఎస్సీ కేటగిరీలో అలాగే మెయిల్ అయితే 4,336, ఫీమేల్ అయితే కనుక 9,333, ఎస్టీలో అయితే కనుక 7,353, ఫీమేల్ అయితే కనుక 17,199 గా మనం చూడొచ్చు. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి కేవీ రంగారెడ్డి లా కాలేజ్, ఇది హిమాయత్ నగర్ లో ఉంది. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పై చూడొచ్చు. సో దీంట్లో కూడా ఇంటెక్ వచ్చేసి 240 సీట్స్ ఉన్నాయి. ఫీజ్ వచ్చేసి 25,000 పర్ annum ఉంది. కట్ ఆఫ్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 1,091, ఫీమేల్ వచ్చేసి 3,514, ఎస్సీ మేల్ అయితే కనుక 3,800, ఫీమేల్ అయితే కనుక
10,000. ఎస్టీ మేల్ అయితే కనుక 4,800, ఫీమేల్ అయితే కనుక 18,474 ఉంటుంది. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మహాత్మా గాంధీ లా కాలేజ్ నగర్లో ఉంది. సో కాంటాక్ట్ నెంబర్ మీరు చూడొచ్చు. ఇంటర్ వచ్చేసి అరౌండ్ 300 స్టూడెంట్స్ ఇంటర్ ఉంది. సో మీరు ఒక 80% అంటే 240 సీట్స్ ఏమో కౌన్సిలింగ్ ఉంటాయి. ఫీ వచ్చేసి 28,000 పర్ యానం. సో దీంట్లో ఎల్ఎల్బితో పాటు రెగ్యులర్ ఎల్ఎల్బితో పాటు ఎల్ఎల్బి ఆనర్స్ కూడా ఉంటుంది. సో మీరు కొంచెం ఈ కాలేజ్ పైన ఫోకస్ పెడితే కనుక దీంట్లో రావడానికి ఈజీ ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి నేను ఓపెన్ కేటగిరీ మీరు 2,120, టేబుల్ వచ్చేసి 4,200, మెయిల్ ఇన్ ఎస్సీ 4,200, ఎస్టీ 11,400, ఫీమేల్ ఇన్ ఎస్సీ 11,400, ఎస్టీ వాళ్ళు అయితే కనుక మెయిల్ వచ్చేసి 5,500, ఫీమేల్ 14,820గా ఉంటుంది. సో ఎంఎస్ఎస్ అంటే మార్వాడి శిక్ష సమితి లా కాలేజ్ తిరుమలపేటలో ఉంది. కాంటాక్ట్ నెంబర్ మీరు చూడొచ్చు. దీంట్లో కూడా సీట్స్ వచ్చేసి 240 ఉన్నాయి. ఫీజు వచ్చేసి 20,000 per annum. కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి మెయిల్ ఇన్ ఓపెన్ కేటగిరీ 954, ఫీమేల్ అయితే కనుక 5,700, మెయిల్ ఇన్ ఎస్సీ అయితే కనుక 6,300, ఫీమేల్ అయితే కనుక 11,845 ఉంది. ఎస్టీ అయితే కనుక మెయిల్ అయితే 10,354, ఫీమేల్ అయితే కనుక 19,225 ఉంది. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి పడాల రామిరెడ్డి కాలేజ్ ఎల్లారెడ్డి కూడా. దీంట్లో కూడా ఇంటేక్ వచ్చేసి 240 ఉంది. ఫీజు వచ్చేసి 30,000. కట్ ఆఫ్ ర్యాంక్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ 1,450 అరౌండ్, ఫీమేల్ వచ్చేసి 2,750 ఉంది. సో ఎస్సీ కేటగిరీలో అయితే మెయిల్ 4,381, ఫీమేల్ అయితే కనుక 9,182, మెయిల్ ఎస్టీ కేటగిరీ 7,762, ఫీమేల్ అయితే కనుక 18,863. సో ఎందుకంటే లా కాలేజ్ చిక్కడపల్లి కాంటాక్ట్ నెంబర్ మీరు చూడొచ్చు. ఇంటేక్ వచ్చేసి 240 ఉంది. ఫీజ్ 16,000 per annum ఉంది. కట్ ఆఫ్ ర్యాంక్స్ చూస్తే ఓపెన్ కేటగిరీలో 417, ఫీమేల్ అయితే కనుక 1,626, ఎస్సీ మేల్ అయితే 2,737, ఫీమేల్ అయితే కనుక 8,957, ఎస్టీ కేటగిరీలో మేల్ అయితే 6,738, ఫీమేల్ అయితే కనుక 17,000. సో నెక్స్ట్ కాలేజ్ పొనుగంటి మాధవరావు కాలేజ్ నగర్ దగ్గర ఉంది. కాంటాక్ట్ నెంబర్ మీరు చూడొచ్చు. ఇంటేక్ వచ్చేసి 246, ఫీజు వచ్చేసి 18,700, అరౌండ్ 19,000. లాస్ట్ ర్యాంకింగ్ ఓపెన్ కేటగిరీ మెయిల్లో 2,080, ఫీమేల్ అయితే కనుక 6,400, ఎస్సీ అయితే మెయిల్ 6,139, ఫీమేల్ 12,947, ఎస్టీ మెయిల్ అయితే 8,730, ఫీమేల్ అయితే కనుక 9,100. కాలేజ్ వచ్చేసి సుల్తాన్ ఉండేలో. ఇది వచ్చేసి ముస్లిం మైనారిటీ కాలేజ్. దీంట్లో ఇంటేక్ 180 సీట్స్. ఫీ వచ్చేసి 22,500, అరౌండ్ 23,000. కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇన్ ఓపెన్ కేటగిరీ మెయిల్ వచ్చేసి 7,285, ఫీమేల్ వచ్చేసి 1,253. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి వినాయక లా కాలేజ్ కొండపాక, ఇది మెదక్ దగ్గర ఉంది. కాంటాక్ట్ నెంబర్ చూడొచ్చు. అలాగే ఇంటికి వచ్చేసి 300. ఈ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లేదు. సో లాస్ట్ ర్యాంక్ ఇన్ ఓపెన్ కేటగిరీ మెయిల్ 4,122, ఫీమేల్ అయితే కనుక 10,683, ఎస్సీ కేటగిరీలో మెయిల్ అయితే కనుక 8,890, ఫీమేల్ అయితే కనుక 70,900, ఈ కేటగిరీలో అయితే కనుక 16,792, 16,800, ఫీమేల్ అయితే కనుక 90,500. విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా పటాన్చెరు. ఈ కాలేజ్ వచ్చేసి పటాన్చెరు నగర్లో ఉంది. సో ఈ కాలేజ్ లో ఇంటెక్ 240, ఫీజు వచ్చేసి 24,000. సో దీంట్లో కూడా ఎల్ఎల్బి ఆనర్స్ ఉంది. ఫీజు వచ్చేసి అరౌండ్ సేమ్ 24,000 per annum ఉంది. కట్ ఆఫ్స్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ అయితే అరౌండ్ 2,900 అండ్ అరౌండ్ 3,000 గా ఉంది. ఫీజులు వచ్చేసి అరౌండ్ 7,900, మెయిల్ ఇన్ ఎస్సీ 7,058, ఫీజులు వచ్చేసి 40,366, ఎస్టీ వచ్చేసి 10,984, ఫీజులు వచ్చేసి 20,147. సో ఇప్పుడు మనం కాకతీయ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ వరంగల్లో లేదా హన్మకొండ చుట్టుపక్కల ఏ కాలేజెస్ ఉన్నాయి దాన్ని చూస్తాం. ఫస్ట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ కాలేజ్. దీంట్లో ఇంటెక్ వచ్చి 80గా ఉంది. ఫీజు వచ్చేసి 16,000 ఉంది. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి ఓపెన్లో 231, మెయిల్ ఫీమేల్ అయితే కనుక 967, ఎస్సీ కేటగిరీలో మెయిల్ 438, ఫీమేల్ అయితే కనుక 4,600, ఎస్టీ అయితే మెయిల్ 4,027, ఫీమేల్ 3,800. సో యూనివర్సిటీ లా కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కాలేజ్ దట్ ఇస్ అఫిలియేటెడ్ టు కాకతీయ. ఇది ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్షియల్ కాలేజ్. ఇంటేక్ వచ్చేసి 240గా ఉంది. ఫీజు వచ్చేసి 11,780 రూపీస్. కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇంచుమించుగా సేమ్ పైన ఏ విధంగా కాకతీయ యూనివర్సిటీలో ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటాయి సేమ్ అదే విధంగా అప్రాక్సిమేట్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ దట్ ఇస్ అఫిలియేటెడ్ టు కాకతీయ వచ్చేసి ఆదర్శ. ఇది ప్రైవేట్ కాలేజ్. ఆదర్శ లా కాలేజ్ వరంగల్లో. కాంటాక్ట్ నెంబర్స్ లిస్ట్ చూడొచ్చు. అలాగే దీంట్లో ఇంటేక్ వచ్చేసి 300, ఫీజు 18,000 గా ఉంది. కట్ ఆఫ్ ర్యాంక్స్ ఓపెన్ కేటగిరీలో మెయిల్ అయితే 3,182, ఫీమేల్ అయితే 700, ఎస్సీ కేటగిరీలో అయితే 5,689 మెయిల్, ఫీమేల్ అయితే 2,854, ఎస్టీ అయితే కనుక మెయిల్లో 7,256, ఫీమేల్ అయితే కనుక 14,540 ఉంది. సో ఖమ్మంలో మానేర్ కాలేజ్ ఆఫ్ లా ఇల్లెందులో
ఉంటుంది. సో దీనిలో ఇంటికి వచ్చేసి 180 అండ్ ఫీజు వచ్చేసి 60,000. మన కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ మెయిల్ అయితే కనుక 16,600, ఫీమేల్ అయితే కనుక 14,540, మేల్ ఎస్సీ అయితే 2,136, ఫీమేల్ అయితే కనుక 6,600. ఎస్టీలో అయితే కనుక 1,992, ఫీమేల్ అయితే కనుక 7,640 అవుతుంది. నెక్స్ట్ మనకి అఫిలియేటెడ్ శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో ఏ కాలేజెస్ ఉన్నాయి చూసుకోవాలి. జస్టిస్ కుమరయ్య కాలేజ్ ఆఫ్ మలక్పూర్. సో దీంట్లో ఇంటికి వచ్చేసి 240 స్టూడెంట్స్, ఫీ వచ్చేసి 18,750. కట్ ఆఫ్ ర్యాంక్స్ ఓపెన్ కేటగిరీ 3,463, మేల్. ఫీమేల్ అయితే కనుక 2,745, ఎస్సీ అయితే కనుక 6,448, ఫీమేల్ అయితే 30,657, ఎస్టీలో అయితే కనుక మేల్ 30,56, ఫీమేల్ 20,606. ఇంకొక కాలేజ్ ఇది రామడుగు మండలి కరీంనగర్ డిస్ట్రిక్ట్ లోనే ఉంది. ఇది కిమ్స్ లా కాలేజ్, కాంటాక్ట్ నెంబర్ చూడొచ్చు. దీంట్లో కూడా ఇంటెక్ 180 ఉంది. ఫీ వచ్చేసి 18,000. కట్ ఆఫ్ చూసినట్టయితే ఓపెన్ కేటగిరీ మేల్ అయితే 2,056, ఫీమేల్ అయితే కనుక 5,665, మేల్ ఎస్సీ అయితే 7,140, ఫీమేల్ అయితే 15,171 లో ఉంది. ఎస్టీ కేటగిరీ మేల్ అయితే 30,814, ఫీమేల్ అయితే కనుక 20,040. నెక్స్ట్ మనకి అఫిలియేటెడ్ టు తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్. దీంట్లో మనకి ఒక కాలేజ్ ఉంది, అది తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్లో ఉంది. ఇంటేక్ వచ్చేసి 15, ఫీజు వచ్చేసి 13,270 రూపీస్. సో ఓపెన్ కేటగిరీలో అయితే మేల్ 6,469, ఫీమేల్ డేటా నాట్ అవైలబుల్. ఎస్సీ కేటగిరీ 740, ఫీమేల్ అయితే కనుక 4,411, ఎస్టీ కేటగిరీ మేల్ 1,262, ఫీమేల్ వచ్చేసి 3,000. సో దీస్ ఆర్ ద కాలేజెస్. మన తెలంగాణ మొత్తంలో ఈ కాలేజెస్ ఉన్నాయి. దీనికి చూస్తే ఇవన్నీ కట్ ఆఫ్స్, ఫీజు, ఇండెక్స్ చూసాం. సో ఇంటేక్ ఫీజు కొద్దిగా ఇంకా వేరీ అవ్వచ్చు. ఇయర్ బై ఇయర్ కొంచెం ఫీజు అనేది ఇంక్రీజ్ అవుతుంది. ర్యాంక్స్ కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ అప్రాక్సిమేట్గా సేమ్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు మీ యొక్క డిసిషన్ మీకు నచ్చిన కాలేజ్లో ఏ ర్యాంక్ మీ ఫేస్ చూసుకోవచ్చు.